హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం భారతదేశంలోనే అరుదైన ప్రదేశంగా గుర్తింపు పొంది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గొప్ప విశిష్టత దక్కించుకున్న ఎల్లోరా కేవ్స్ గురించి తెలుసుకుందాం. మరి లేట్ కాకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా కింద, ఆ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుండి అజంతా ఎల్లోరా కేవ్స్ వెళ్ళాలనుకుంటే మనకు కాచిగూడ నుంచి ట్రైన్స్ ఉన్నాయి, అలాగే హైదరాబాద్ సిబిఎస్ నుంచి మనకు బస్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఔరంగాబాద్ రీచ్ అయిన తర్వాత ఎల్లోరా కేవ్స్ అక్కడ నుంచి ఒక 1.5 అవర్ అట్లా జర్నీ ఉంటుంది. సో మనం అక్కడ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి, లేదంటే మనం ట్యాక్సీ కూడా హైర్ చేసుకొని వెళ్ళొచ్చు. ఔరంగాబాద్ రీచ్ అయిన తర్వాత మేము ఔరంగాబాద్లోనే ఒక స్టే అయితే తీసుకున్నాము. హోటల్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయి మేము ఈ ఎల్లోరా కేవ్స్కి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుండి మాకు ఒక 1.5 అవర్ జర్నీ అయితే ఉంది ఇక్కడ ఔరంగాబాద్ నుంచి ఎల్లోరా కేవ్స్ రీచ్ కావడానికి. మేమైతే ఫుల్ టైం పాస్ అయితే చేసుకుంటూ వెళ్ళినాం అందరము. ఎల్లోరా కేవ్స్ అయితే రీచ్ అయినాము. మా వెహికల్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ఇక్కడ ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మనకు టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఉంటుంది అనమాట. అంటే సన్ రైజ్ టు సన్సెట్ వరకు ఉంటుంది. సో మార్నింగ్ పబ్లిక్ అయితే 8 o'clock నుంచి స్టార్ట్ అయిపోతారు అనమాట చాలా. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 40 రూపీస్. హాలిడేస్లో అయితే ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటున్నారు అనమాట. మన నేషనల్ ఫ్లాగ్ చూడొచ్చు ఇక్కడ ఎంట్రన్స్లో స్టార్టింగ్లో ఉంది. అండ్ ఇక్కడ స్కూల్ నుంచి అయితే చాలా పిల్లల్ని తీసుకురావడం జరిగింది. ఈ ఎల్లోరా కేవ్స్ వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో మన ఇండియన్సే కాకుండా ఫారినర్స్ కూడా చాలామంది వస్తారు ఈ కేవ్స్ చూడడానికి. మరి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చినప్పుడు, ఇంత హిస్టారికల్ ప్లేస్కి వచ్చినప్పుడు మనకు గైడ్ కంపల్సరీ. సో మేము గైడ్ని అయితే హైర్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు 3000 చెప్పారు, మేము మాది బార్గెనింగ్ చేసుకొని ఒక 2500 అట్లా హైర్ చేసుకున్నాం. तो 1 से लेके 12 बुद्धिज्म का केव्स है, 13 से 29 हिंदुज्म का है और 30 से 34 जैनिज्म का है. टोटल यहाँ पर 3 धर्म का केव्स है. जैनिज्म के लिए ई व्हीकल मिलता है. बैटरी वाला जो गाड़ी चल रहा है ना, वो जैनिज्म के लिए चलता है. वो 1.5 किलोमीटर दूरी पे रहता है सर. उसके लिए 2 घंटा अलग से जाता है. तो अपन जो देखने वाले हैं इधर से 1 से 16 तक जो इम्पोर्टेंट केव्स है वो वाला देखने वाले हैं. मैं आपको हर केव्स का लेकर जाऊँगा डोर टू डोर, उसके बारे में बताऊँगा. आपको अंदर से एक राउंड मारकर आना होता है. कैलाश टेम्पल अभी आप एग्जैक्ट यहाँ खड़े दिख रहे हैं. कैलाश टेम्पल ये सामने है. ये मोनोलिथिक केव्स है, सिंगल रॉक कटिंग किया कैलाश. इसको बनाने के लिए 200 साल लगा, 200 ईयर्स. 200 साल बनाने के लिए लगा. इसका जो कार्विंग है टॉप टू बॉटम और बैक से फ्रंट सिंगल स्टोन के अंदर कार्विंग किया है. तो मैं यहाँ पर जो आपको 1 से 12 जो बुद्धिज्म का जो बोला है मैंने, तो 1 से 9 तक ऑल सिमिलर मेडिटेशन रूम्स है. के नंबर 10 प्रे हॉल है और 11-12 हॉस्टल है. और 13 से 29 तक जो हिंदुज्म का केव्स है 13 से 29, तो ये बाकी जो 17 से 29 जो केव्स है ये ट्रायल वाला है. ट्रायल यानी प्रैक्टिस किया गया है. उस ज़माने में जो कारीगर काम करते थे उनको बिलीव नहीं होता था कि ये काम कर पाएंगे या ख़राब करेंगे. तो पहले यहाँ टेस्टिंग लिया जाता था, प्रैक्टिस कराया जाता था. जो कारीगर अच्छा काम करता था उनको बोलते थे कि आप कैलाश टेम्पल में जाकर कार्विंग करिए. वहाँ पर भी वाटरफॉल गिरता है और एक 29 बोलकर यहाँ पर है, ये भी वाटरफॉल गिरता है. अभी मैं वीडियो में बता दूंगा, मेरे कहने वीडियो है ये दोनों. కామన్గా మనము అజంతా ఎల్లోరా అని పిలుస్తాం కదా, రెండు కూడా కేవ్సే, కానీ రెండింటికి 103 kilometers డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఎల్లోరా సపరేట్ అండ్ అజంతా సపరేట్. ఇంకా ఈ ఎల్లోరా గురించి మనం ముందు వీడియోలో మొత్తం తెలుసుకుందాము. यहाँ पर टोटल जो केव्स है, कितना केव्स है 34 नहीं है. यहाँ पर 106 केव्स है टोटल. 106 केव्स कार्विंग किया. 106 केव्स बनाने के लिए 600 ईयर्स लगा है, 600 साल. यानी इसका जब कार्विंग स्टार्ट किया था 5th century AD से, तो 11th century AD तक इसका काम चला था, 600 ईयर्स. तो आप थिंकिंग, आपके दिमाग में सवाल आ रहा है कि 600 साल कोई जीता था कि उस टाइम के ना. यानी जो काम करता था पीढ़ी से पीढ़ी कंटिन्यू काम करते जाता था. फादर किया है, फादर का बच्चा, बच्चे से बच्चा, ऐसा करते हुए काम चलते जाता था उस टाइम में. और ये जो कार्विंग जो किया है धर्म प्रचार के लिए काम किया है. धर्म प्रचार यानी उस जमाने में जो कारीगर काम करते थे उनको बिलीव नहीं होता था कि काम करेंगे या खराब करेंगे. तो उसके अंदर से 1 से 12 तक जो बुद्धिज्म का है, तो 1 से 9 तक ऑल मेडिटेशन रूम्स जैसा बनाया, उन्होंने ट्रायल किया. 13 से 29 का जो हिंदुज्म का है वो भी उन्होंने प्रैक्टिस किया है, 60 केव्स. फिर जाकर कैलाश टेम्पल फिर कार्विंग किया उन्होंने इस तरह. तो यहाँ पर जो 34 जो केव्स है, 34 केव्स को बनाने के लिए 600 ईयर्स जो लगा है. तो कार्विंग किया है 5th century AD से, तो 11th century AD तक इसका काम चला था. 600 ईयर्स, 600 साल. अब 600 साल के अंदर अलग अलग राजा ने मिलकर अलग अलग टाइम के अंदर कार्विंग किया. 1 से 12 का जो निर्माण किया राष्ट्रकूट घराना, राष्ट्रकूटा. 13 से 29 का निर्माण किया है श्री कृष्ण देवराय कर्नाटक राजा, विजयनगर कर्नाटक राजा श्री कृष्ण देवराय.
और 30 से 34 का निर्माण किया अमुक बदामी राजा, अमुक वर्ष। तीनों राजा साउथ तरफ के। थिंकिंग आपके दिमाग में सवाल आ रहा है कि हमारा साउथ का राजा महाराष्ट्र में आके कहीं के लिए कार्विंग करेंगे। एक्चुअली जो मॉन्यूमेंट जो देख रहे हैं आप, ये सह्याद्री माउंटेन एक रेंज है और वेस्टर्न घाट का एक पत्थर माना जाता है। इसका नाम दिया है बॉसॉल्ट। ये लावा से पैदा होता है। अब लावा से पैदा होने के बाद इसकी जो रेंज महाराष्ट्र में 1200 जो मॉन्यूमेंट है, 900 केस बुद्धिज्म, 200 केस हिंदुज्म और 100 केस जैनिज्म का है। जबकि आपको मुंबई में एलिफेंटा केव्स है, कनेरी केव्स है, पूना में कार्ला केव्स है, नासिक में पांडुलेनी है। तो ये बाकी जो केव्स है वो यूनेस्को में नहीं है। एलोरा और अजंता यूनेस्को साइट में गया है। तो बाकी जो केव्स का कार्विंग जो बोला है मैंने आपको, 33 केव्स कार्विंग जो किया है फ्रंट से बैक किया है। कैलाश टेम्पल जिस कार्विंग टॉप टू बॉटम और बैक से फ्रंट कार्विंग किया है कैलाश। तो कैलाश अजंता के बारे में भी आपको थोड़ा बहुत यहाँ पर जो बता रहा हूँ मैं कि अजंता किसी को पता नहीं था कि अजंता केव्स कार्विंग किया बोलकर। जॉन स्मिथ बोलकर एक साइंटिस्ट थे, वो शिकार के लिए गए थे अजंता। शिकार के लिए जाने के बाद उनका रहने का जो टैंक था वो नीचे चले गया था। जब खुदाई किया, जब पता चला कि वहाँ पर भी केव्स बोल के, वहाँ पर भी केव्स बोलकर उसको पता चला। तो देखने के बाद उन्होंने बोला कि मैंने उसको ढूंढा, उसका नाम मैं रखना चाहता हूँ। तो उन्होंने बोला है कि मैं नाम रखना चाहता हूँ। तो जब निकालने के बाद उसका नाम रखा है अजंता। अजंता यानी अननोन नाम, कोई नहीं जानता। अजंता समझ में है, कोई नहीं जानता। इसका नाम एलोरा नहीं, इसका नाम एलापुरम था। एलापुरम नाम से जाना जाता था। एलापुरम नाम अंग्रेज लोगों को लिया नहीं जाता था, इसका नाम चेंज किया। हिंदी में और इंग्लिश में इसको एलोरा बोलते हैं और मराठी में इसको वेरुड़ बोलते हैं। जो अपने बोर्ड पे बहुत सारा देखा होगा वेरुड़ नाम लिखा, तो वेरुड़ भी नाम नहीं था। 1 किलोमीटर विलेज है, उसका नाम था वारुड़। वारुड़ से वेरुड़ करा गया है उसका नाम यहाँ पर। तो अपन पहले स्टार्ट किया नंबर 10 से स्टार्ट करने वाले, किया नंबर 10 देखने वाले वो प्रेयर हॉल है। फिर उसके बाद मेडिटेशन रूम देखते देखते फिर अपन इधर में कैलाश टेम्पल पे आने वाले हैं। और ये बनाया क्यों गया है कि एक धर्म प्रचार के लिए बनाया है। धर्म प्रचार यानी है कि उस जमाने का ये यूनिवर्सिटी था। यूनिवर्सिटी यानी यहाँ पर जो स्टूडेंट सीखने के लिए आते थे, धर्म प्रचार के बारे में सीखते थे। उस टाइम जो स्टूडेंट सीखते थे धर्म प्रचार के बारे में सीखते थे, वो आगे जाकर धर्म प्रचार फैलाते थे उस टाइम में कार्विंग्स किया। हाँ जी, ये जो दिख रहे हैं ना, ये जो सामने, ये पूरे ट्रायल के से यस 1 से 9 तक सिमिलर ऑल मेडिटेशन रूम से यहाँ पर बहुत कुछ लोग मेडिटेशन करते थे। अच्छा। क्यों नंबर 10 प्रे हॉल है। प्रे हॉल यानी चैत्य विहार है पूजा पाठ करने का। अच्छा। तो मैंने जैसा बुद्धिज्म में हियन और मायन 2 पंथ बोला है आपको, तो हियन वाले लोग जो स्तूप को फॉलो करते हैं, इधर में स्तूप कहीं देखने को नहीं मिलता आपको, सिर्फ मूर्ति देखने को मिलता है। ये वाटरफॉल जो दिख रहा है आपको, ये वाटरफॉल रेनी सीजन में बहुत बड़ा गिरता है। ऊपर में जो स्टोन दिख रहा है आपको जमाए वाला, वो ओरिजिनल वाटरफॉल था स्टोन का। तो बारिश के कारण टूट गया था। टूटने के बाद पानी की स्केन में गिर रहा था। तो ये सेंट्रल गवर्नमेंट ने सीमेंट कंक्रीट से रिपेयर किया है। देखिए 3 पिलर्स दिख रहे हैं भैया, 3 पिलर्स, वहाँ से 1 नंबर स्टार्ट होता है। यानी 1 से लेकर 9 तक ऑल मेनिस्ट्री जो बोला है मैंने, मेडिटेशन रूम से यहाँ पर बहुत लोग मेडिटेशन करते हैं। ये नंबर 10 जो देख रहे हैं, ये प्रे हॉल है। प्रे हॉल यानी चैत्य विहार है, पूजा पाठ करने का जगह है। आप जैसा जूता चप्पल उतार कर केस के इनमें जाते हैं, आपको 35 फीट का गौतम बुद्ध का स्टैचू देखने को मिलता है। कितना? 35 फीट। अब 35 फीट का स्टैचू देखने के बाद बुद्धिज्म में पता है आपको कितना पंथ है? बुद्धिज्म में कितना पंथ है पता है आपको? जैसा हिंदुज्म में क्या क्या? जैसा दो पार्ट जैसा है, 2 पार्ट जैसा है। यस, और हिंदुज्म में? हिंदुइज्म में बहुत है, एक नहीं ना, 2 ही है मैडम जी। नंबर महावीर जैसा देखने को मिलता है। हर पंथ में 2 बताया। तो यहाँ पर 35 फीट का स्टैचू देखने के बाद आपके दिमाग में सवाल आता है कि बुद्धिज्म में 2 पंथ बोला है, तो मैंने हियन और मायन। तो हियन वाले जो लोग रहते हैं, जापान, थाईलैंड, चाइना के जो लोग रहते हैं, मूर्ति पूजा नहीं करते। वो गोल पूरम बनाकर उसकी पूजा करते हैं, जापान, थाईलैंड, चाइना के लोग। और क्यों करते हैं कि जब गौतम बुद्ध हयात जिंदा थे, उन्होंने बोला था कि मैं भगवान ने मेरी पूजा नहीं करना है अपने, तो इसके लिए जापान, थाईलैंड, चाइना के लोग मूर्ति पूजा नहीं करते, वो स्तूप को फॉलो करते हैं। उनके ध्यान के बाद इंडियन पीपल मूर्ति पूजा किया है। ये दोनों आपको देखने को मिलता है। 35 फीट का स्टैचू देखने में जब सीलिंग के ऊपर देखेंगे आप, तो कारपेंटर हाउस जैसा लकड़ी में काम करता है, वैसा सीलिंग के ऊपर कार्विंग किया है। आपको ऐसा बिलीव होता है कि लकड़ी में किया है, वो स्टोन में अंदर कार्विंग किया है। स्टोन यानी आप अंदर जाकर खड़े रहेंगे तो आपको ऐसा लगेगा कि एलिफेंट के शरीर में आकर खड़े, आप ऐसा लगेगा हाथी के पेट में आकर खड़े, ऐसा आपको लगेगा बिलीव, जैसा एक्सरे जैसा कटिंग्स किया है इसके अंदर। और ये प्रे हॉल था। प्रे हॉल यानी कोई मैक वगैरह का सिस्टम नहीं, इसके अंदर इको सिस्टम का भी कार्विंग किया है। आप इतने लोग में से 1 लोग आवाज लगा सकते हैं अंदर में, बुद्धम शरणम गच्छामि आप आवाज लगाएंगे तो आपका ये आवाज अंदर से गूंजता है। और वो वाला देखने के बाद राइट साइड में 2 पिलर्स दिख रहा है आपको, बाहर में राइट में। तीसरे पिलर के थोड़ा आगे जाना है आपको, वहाँ पर विश्वकर्मा जी का प्रतिमा देखने को मिलता है। अब विश्वकर्मा जी का प्रतिमा देखने के बाद आपके दिमाग में सवाल आ रहा है कि बुद्धिज्म की विश्वकर्मा जी का प्रतिमा क्या कर रहा है? एक्चुअली इतना बड़ा जो मंदिर है, कोई साधारण इंसान काम नहीं कर सकता है। दुनिया के नंबर 1 आर्किटेक्ट विश्वकर्मा है, उनको डेडिकेट किया गया है ये मंदिर। और लेफ्ट साइड में जो रास्ता है ऊपर जाने के लिए, राइट साइड में जो मंदिर देख रहे हैं वो डाइविडन और आर्यन बताया, यानी साउथ तरफ में साउथ इंडियन और नॉर्थ इंडियन। ये क्यों बताया है? साउथ के तरफ में जो मंदिर बनता है आपका, सेम ऐसे ही बनता है, गोलपुरम वाला साउथ।
और नॉर्थ साइड में जो बनता है, जो अयोध्या का निर्माण किया है, एक अलग शेप जैसा दिख रहा है। इसलिए ये मैसेज लगा सकते हैं कि यहाँ साउथ और नॉर्थ के लोग ने मिलकर काम किया है बोलकर ये मैसेज लगा सकते हैं, क्योंकि साउथ के लोग साउथ का डिज़ाइन करेंगे मैडम जी, और नॉर्थ साइड का नॉर्थ का डिज़ाइन करेंगे। उसके ऊपर में अंदर में जो टाइचू लेफ्ट साइड में जो देख रहे हैं वज्रा पानी और पद्मा पानी है। वज्रा पानी पद्मा पानी ये दोरपाल बॉडी गार्ड है। वज्र से गौतम बुद्ध को ख्याल करते हैं और पद्मा से धर्म प्रचार का काम करते हैं। उसके ऊपर में देखिए 3 लेडीज दिख रहा है आपको, राइट में 3 लेडीज, लेफ्ट में जो दिख रहा है आपको 3 लेडीज। कोई फंक्शन मैरिज वगैरह में अपन जो वेलकम करने के लिए लोग लगाते हैं तो वेलकम करते बताया। साउथ तरफ में जो देख रहे हैं, राइट साइड में जो देख रहे हैं आप, साउथ तरफ में जो वेलकम करने का सिस्टम होता है फ्लोर नीचे डालकर वेलकम करते हैं, और नॉर्थ साइड के अंदर जो वेलकम करने का सिस्टम होता है हाथ में टोकरी लेके, आपका दोनों भी मैडम साउथ और नॉर्थ दोनों की मैडम को भी पता है, जो हाथ में टोकरी लेके ऊपर से फ्लोर डालकर वेलकम करते हैं। उसके बीच में जो गोल्ड इंडस दिख रहा है, जैसा गौतम बुद्ध को बुद्ध विहार में जो पीपल के पेड़ के नीचे ध्यान मिला था, आर्किटेक्ट ने पीपल का पेड़ तो बनाया, पीपल लीफ जैसा बना, पीपल पत्ते के जैसा आकर दिख रहा है सेंटर में। उसके ऊपर में सब में ऊपर जो सीलिंग पे देख रहे हो मिथुन कपल बताया। मिथुन कपल यानी फैमिली प्लानिंग, सन और डॉटर, छोटा परिवार सुखी परिवार। 1500 साल पहले मैसेज दिया कि जितना छोटा परिवार रहेगा उतना सुखी परिवार रहेगा, यानी सब लोग फॉलो करते हैं, पर हमारे लोग बोलते हैं अल्लाह की देने बोलकर। दिख रहा है ना सामने ऊपर में ऐसे सूर्य किरण गिरता है कि गौतम बुद्ध के फेस के ऊपर से पैर की तरफ जाता है, ऐसा लगता है कि उनको ध्यान प्राप्त हो रहा है बोलकर। साल में 2 टाइम में देखने को मिलता है। साल में 2 टाइम? यस, 3 अक्टूबर और 10 मार्च। 3 अक्टूबर और 10 मार्च। यस, ये 2 टाइम में ऐसा सूर्य किरण गिरता है कि गौतम बुद्ध के फेस के ऊपर से पैर की तरफ जाता है, ऐसा लगता है कि उनको ध्यान प्राप्त हो रहा है। हाँ, इधर लगा, इधर 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 ठीक है मैडम, इधर 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 రైట్ तो आपको भेज दूंगा ना मैं। నా బ్యాక్ సైడ్ చూసిన కేవ్ వచ్చేసి కేవ్ నెంబర్ 10 విశ్వకర్మ కేవ్ ఇది. అండ్ ఇది ఒక ప్రే హాల్ అనమాట. ఇక్కడ మీరు బుద్ధుని ఒక విగ్రహం అయితే చూడొచ్చు. టోటల్గా అయితే ఇక్కడ 25 ఫీట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ట్రీ అంటారు బుద్ధ వృక్షం. సో అది కలుపుకొని 25 ఫీట్స్. అండ్ ఓన్లీ బుద్ధ స్టాచ్యూ అయితే మనకు 15 ఫీట్ హైట్లో ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మనకు వ్యాఖ్యాన ముద్ర అంటే టీచింగ్ పొజిషన్లో ఉంటుంది అనమాట. ఇట్లా ఏలు పట్టుకొని అక్కడ పక్కన శిష్యులు కూడా ఉంటారు. అండ్ ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ మీరు చూస్తారు, అసలు ఎంత బ్యూటిఫుల్గా కార్వ్ చేయడం జరిగింది. ఒక కేవ్ మొత్తం ఒక కొండని ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ బుద్ధుని పక్కన ఇక్కడ శిష్యులు కూడా ఉన్నారు. సో ఆ ముద్ర వ్యాఖ్యాన ముద్ర అంటారు, అంటే టీచింగ్ పొజిషన్ అనమాట. చూడొచ్చు మీరు డీటెయిల్గా ఈ యొక్క విగ్రహాన్ని. టోటల్ ఇక్కడ మనకు 15 ఫీట్ హైట్ అయితే ఉంది అనమాట. ఇక్కడ బుద్ధుడు వ్యాఖ్యాన ముద్రలో ఉన్నాడు, టీచింగ్ పొజిషన్. అండ్ అక్కడ పక్కన శిష్యులు. అలాగే బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం బుద్ధ స్తూపం అంటాం కదా, బుద్ధ స్తూపం కూడా మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఎల్లోరాలో ఈ కేవ్ అసలు బ్యూటిఫుల్గా కార్వ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు స్టాచ్యూస్ కూడా చూడొచ్చు, చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ ఎల్లోరాలో ఈ కేవ్ నెంబర్ 10లోనే అతిపెద్ద బుద్ధ స్టాచ్యూ కూడా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కార్వింగ్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ రెండు కూడా మిక్స్ చేసి ఇక్కడ కార్వింగ్స్ అయితే చేయడం జరిగింది. ఆ డిజైన్స్ కూడా అవన్నీ కూడా అసలు చాలా అద్భుతంగా ఉంది. కేవ్ నెంబర్ 10 మీరు అసలు మిస్ కావద్దు ఈ ఎల్లోరా వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ మనం సెకండ్ ఫ్లోర్ నుంచి కూడా లైక్ ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా మనం బుద్ధ స్టాచ్యూని చూడొచ్చు మనము ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా ఒక మనకు 2 ఫ్లోర్స్ కూడా నిర్మించడం జరిగింది ఈ కేవ్స్ అన్నీ కూడా. कितना बड़ा देखा 20 फीट का टैक्सी देखा है. हाँ, तो जो आपने केव नंबर 10 में जो देखा है, एक ही देखने को मिला है धम्मा परिवर्तन टीचिंग मुद्रा. जो गौतम बुद्ध ने सारनाथ के अंदर पहला बोल वचन दिया था, उनका धम्मा परिवर्तन टीचिंग मुद्रा देखने को मिलता है. यहाँ पर 1 से 12 ऑल मुद्रा देखने को मिलता है. यहाँ पर जो देख रहे हैं आप, 11 फीट गौतम बुद्ध का टाइचू है. 11 फीट टाइचू देखने के बाद ये सेम देखने को मिलता है. इधर में वज्रा पानी है और ये पद्मा पानी बॉडी गार्ड है. वज्र से गौतम बुद्ध को ख्याल करते हैं और पद्मा से धर्म प्रचार का काम करते हैं. इस तरफ में जो देख रहे हैं ये महामयूरी है. महामयूरी यानी ध्यान के देता, ध्यान बांटते थे लोगों में. जो कैनन दिख रहा है वो साउथ में से फूल चढ़ाते बताया. उनका लोगो मोर है और 2 लोग तपस्या करते बताया. और जो कटिंग्स देख रहे हैं आप यहाँ पर, इस तरफ में जो कटिंग्स देख रहे हैं, उस जमाने में कोई सीढ़ी वगैरह नहीं रहता था. यहाँ पर लकड़ी लगाकर बेल से बांधकर सपोर्टिंग कट रहकर कार्विंग करते थे उस टाइम. तो इधर में आ जाइए. जाने के बाद कोई ऑप्शन नहीं रहता था. यहाँ पर मसाल टंगाते थे फ्लैश के लिए, उजाले के लिए, मेडिटेशन वगैरह जो करते थे तो यहाँ पर मसाल टंगाते थे इस टाइम. यहाँ पर जो किया है कार्विंग जो देख रहे हैं आप, सीजर हमर से किया है छन्नी हथौड़े से. छन्नी हथौड़े से कार्विंग करने के बाद जो स्टोन गिरता था, कि जैसे गोल्ड दिख रहा है आपको भैया इधर में,
ये इंडस्ट्री में क्या करते थे, स्टोन गिरने के बाद उसको पाउडर बनाते थे, पिलर्स को, टैचू को, सीलिंग को प्लास्टर किया है वो स्टोन का सब। अच्छा, वही स्टोन को Yes. रिपेयर किया वो। अच्छा, हाँ जी। ఈ కేవ్స్లో అన్నిటికన్నా అరుదైనది మరియు ముఖ్యమైనది కైలాస ఆలయం. ఇక్కడున్న ఈ కైలాస దేవాలయం ఏకశిలా దేవాలయం. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది. ఎలోరా కేవ్స్లో కేవ్ నెంబర్ 16లో ఈ అరుదైన కైలాస దేవాలయం అయితే మనం చూస్తున్నారు కదా. అసలు ఎంత అద్భుతంగా ఈ టెంపుల్ డిజైన్ చేయడం జరిగింది. నేషనల్ జియోగ్రాఫిక్ అలాంటి ఛానల్లో చూస్తే మాత్రం ఇది మనుషులు నిర్మించడం అసాధ్యం, ఇది ఏలియన్స్ నిర్మించినారని చెప్తారు. అంతటి విశిష్టత, అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క కార్వింగ్స్ కానీ, స్కల్ప్చర్స్ కానీ, అసలు ఈ టెంపుల్ మర్చడంలో కానీ. సో మా గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుండో, దీని గురించి చూద్దాం కంప్లీట్గా. ఇప్పుడు ఏందో తెలుసుకుందాం మనం ఈ టెంపుల్. कैलाश टेम्पल, अब बहुत सारे तुम जो बोल रहे थे कैलाश टेम्पल, इसका नाम क्यों रखा गया है? सामने जो माउंटेन दिख रहा है आपको, ये जो माउंटेन दिख रहा है सेम कैलाश पर्वत जैसा शेप जैसा देखने को मिलता है, हाँ, उसके नाम से इसका नाम कैलाश रखा गया है। अच्छा, और ये और ज्योतिर्लिंग मंदिर जो है वो यहाँ से सामने है, तो गोलपुरम जैसा दिख रहा है सर। इसको बनाने के लिए 200 साल लगा है। कितना? 200 साल और 10 पीढ़ी ने काम किया है इस। 10 पीढ़ियाँ, यस, अब इतना 10 तरालू। हाँ हाँ वो आप हाँ, बोलो. इतना बड़ा मंदिर बनाने के लिए 3 चीज मोस्ट इम्पोर्टेंट चाहिए सर, माइंड, ताकत और पैसा। तो अब तीनों चीज क्या लेंगे अपन? बोलिए मैडम जी आप। माइंड, ताकत और पैसा, ये तीनों चीज का बताइए आप क्या? माइंड जब कुछ वंडर क्रिएट करना हो। अपन उतार कर जैसे डोर से अंदर जाते हैं तो 3 कदम चलकर आपको सीलिंग पे देखना नटराज अवतार देखने को मिलेगा 3D वाले। अच्छा, 3D वाले। चारों एंगल से आप किधर से देखेंगे तो ऐसा लगेगा कि आपको तरफ फेस कर रहे हैं बोलकर। अच्छा अंदर शिवलिंग है, बड़ा शिवलिंग का दर्शन करना, ये नंदी मंडप है। अच्छा, ये और नंदी फोटो मंडप। गैलरी इस तरफ में। अच्छा, फोटो और यहाँ गैलरी। पर जो आप जाएंगे जूता चप्पल वहाँ पर जो उतारेंगे ना, हाँ, तो अंदर से देख के बाद यहाँ पर जूता चप्पल पहनना पड़ेगा आपको अच्छा, नीचो, क्योंकि वहाँ से पूरा लोग क्या धक्के से यहाँ पे आता है। जो लोग जो खड़े ना इधर में, ये लोग जो बैठे हैं ना, अरे। यहाँ उतारना एक साइड में, हाँ, है ना, जूता चप्पल इधर उतारना है। हाँ, और समझ ये जो गया। मंदिर का जो बोला मैंने, इसका रीजन बोलता मैं, अब बाद में बोलना नहीं। हाँ, क्योंकि मैडम लोग ने कभी बोले तो आपने बाद में बोलना नहीं। अब ये मंदिर का रीजन बनाने का एक ही है, 2 रीजन बोला जाता है। फर्स्ट बोले तो जो श्री कृष्ण देवराय की वाइफ थी, उनका नाम था रूपमणि। उन्होंने बोला था कि जब तक शिव जी का मंदिर नहीं बनाकर बताएंगे जब तक मैं उपास नहीं खोलूंगी। तो उन्होंने बोला था ठीक है, ऊपर का जो गोलपुरम दिख रहा है ना, वो गोलपुरम बनाया और ज्योतिर्लिंग मंदिर करने से उनके वाइफ को बताया कि शिव जी का मंदिर बना चुका है। बोले मैं, अच्छा, उन्होंने देखा है गोलपुरम बन गया है तो मंदिर गोलपुरम बन गया तो मंदिर बन गया। उन्होंने उपास खोला और कारागिर नीचे काम करते गए बोलकर ये बताया। और दूसरा रीजन ये बोला जाता है कि जो बाकी 17 केव्स हिंदुज्म का है, तो उन्होंने 60 केव्स प्रैक्टिस किया, कई पीढ़ी लॉस हो गया उनका प्रैक्टिस में। तो फ्रंट का हिस्सा कच्चा लग रहा है तो बैक का हिस्सा कच्चा लग रहा है, तो उन्होंने क्या किया कि टॉप टू बॉटम कार्विंग करेंगे, फ्रंट पे कम कार्विंग करेंगे और बैक साइड में कम कार्विंग करेंगे। ये भी एक रीज़न इसको बोला जाता है कैलाश टेम्पल का। और जो ये पिलर्स जो दिख रहा है, ये पिलर्स का नाम गज स्तंभ, उस साइड में कीर्ति स्तंभ देखने को मिलता है, उस साइड में। अच्छा, उस साइड, हाँ दिख रहा है उस साइड वो गज स्तंभ, ये 20 रुपीज़ के नोट पे ये वाला है, वो नहीं जहाँ हाथी देख, हाँ ये गज स्तंभ है, वो कीर्ति स्तंभ है। वो दोनों सेम है, पर लोग क्या करते हैं उसके ही फोटो निकालते हैं और बोलते हैं, क्योंकि वहाँ पर क्या समझ में आता है, उधर में एपिसोड महाभारत का जो दीवा है ना, तो इधर में रामायण है, और इधर में जो हाथी का जो फोटो है ना, इधर में नीचे एलिफेंट है। अच्छा, इधर का एलिफेंट टूटा वाला है, उधर का एलिफेंट है। अच्छा, अच्छा, वो डिफरेंट है। और वो जो वॉल पे जो कार्विंग दिख रहा है ना, सब में ऊपर में वो कटिंग, सब में डॉन में आपको 3 टैचू देखने को मिलता है। गंगा, जमुना, सरस्वती का टैचू देखने को मिलता है उस तरफ में, उस अंदर। यानी कोई भी मंदिर में जाने से पहले अपने को क्या होना है, पवित्र होना पड़ता है। तो गंगा, जमुना, सरस्वती का नीचे चले गए तो क्या हो गया, पवित्र हो गए बोलकर। और लास्ट में देखिए व्हाइट जैसा दिख रहा है, कैमरे के सिद्धांत से जो व्हाइट दिख रहा है स्टेट में आपको झाड़ी वगैरह, तो उसके पीछे जो पत्थर दिख रहा है वो वहाँ पर जैन किए, वो वहाँ पर इतने उधर से चालू है, उधर से पूरा वो जैन वाला है। जैन वाला बोले तो आपको जो बोला है मैंने, हर धर्म में 2 वर्ण, बुद्धिज्म में हियन मायन, हिंदुज्म में शिव विष्णु, और जैनिज्म में दिगंबर और स्वतंबर का महावीर का बताया। और अहिल्याबाई होलकर जो इंदौर की रानी थी, उन्होंने इसका कलर पेंट किया था 5th सेंचुरी 17 में कलर पेंटिंग किया था। इंदौर रानी दिख रहा है, रेड और व्हाइट साइड में, व्हाइट कलर पेंटिंग दिख रहा है, हाँ, ये इंदौर की रानी ने कलर पेंटिंग किया था। अच्छा, ओपन के लिए सनलाइट बारिश की वजह से कलर चले गया। तो ये ज्योतिर्लिंग जो मंदिर दिख रहा है ना सामने, और ज्योतिर्लिंग का भी मंदिर का निर्माण उन्होंने किया है। पहले में होलकर इंदौर की रानी ने इसका निर्माण किया ज्योतिर्लिंग। ये मंदिर को देख रहे साइड से पूरा एलिफेंट हाथी है, साइड से मैडम हाथी है, उसके खांधे के ऊपर मंदिर टिका है। नीचे अभी यहाँ से नहीं देखेंगे, नीचे से एलिफेंट है, ऐसा लगता है कि उसके खांधे के ऊपर मंदिर टिका है, ऐसा लगता है।
ఇలా ఈ టెంపుల్ మొత్తం కూడా ఒక రథం ఆకారంలో ఉంటుంది. మనము ఇప్పుడు టెంపుల్ పైభాగం నుంచి చూసినాం కదా, ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. మనము ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎంట్రన్స్లో కూడా ఎన్నో శిల్పాలు ఉంటాయి. సో మనం మొదటగా ఇలా ఎంట్రన్స్ కాగానే ఇక్కడ మనం గజలక్ష్మి అమ్మవారిని చూడొచ్చు చుట్టూ ఏనుగులతో. ఇక్కడ విఘ్నేశ్వరుడు, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ విఘ్నేశ్వరుడు ఉంటాడు, గణేశుడు, అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు మహిషాసుర మర్దిని అమ్మవారు. ఇట్లా ఎన్నో రకాల స్కల్ప్చర్స్ విగ్రహాలు అయితే మనం ఈ ఆలయంలో చూడొచ్చు. అలాగే ఈ ఆలయం మొత్తం వచ్చేసి 276 అడుగుల పొడవు, అలాగే 154 అడుగుల వెడల్పుతో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇట్లా మనం లోపలికి ఎంట్రన్స్ కాగానే ఇక్కడ మనకు పెద్ద రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ పెద్ద ఏనుగులు, అట్లనే 2 కీర్తి స్తంభం అండ్ స్తంభాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కీర్తి స్తంభం అనమాట. అది మన 20 రూపీస్ నోట్ పైన కూడా అదే ఉంటుంది. మన 20 రూపీస్ నోట్ వెనక మలిపి చూడండి. సో ఆ ఎల్లోరా కైలాస టెంపుల్లో ఉన్న ఈ కీర్తి స్తంభమే అనమాట. అండ్ ఇక్కడ ఏనుగు తొండ మీద డిస్ట్రాయ్ అయింది కదా, దాని గురించి ముందు చెప్తాను వీడియోలో ఎందుకు అది ఎట్లా అయిందో. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని స్కల్ప్చర్స్, అసలు విగ్రహాలు ఎంత అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పెయింటింగ్ లాగా ఉంది ఇక్కడ వైట్ అండ్ రెడ్డిష్. ఇవి ఎందుకంటే రాణి అహిల్యాబాయ్, ఇందోర్ రాణి అహిల్యాబాయ్ ఓర్కార్ ఏం చేసిందంటే ఆమె అప్పుడు ఈ టెంపుల్ని ప్రొటెక్ట్ చేసి అట్లనే ఈ టెంపుల్కి కలరింగ్ కూడా చేయడం జరిగింది. రాణి అహిల్యాబాయ్ ఓల్కర్ పెయింటింగ్ వేయించింది కదా, అది మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట. పెయింట్ అయితే పోయింది, లైక్ వానకి ఎండకి మొత్తం పోయింది. అండ్ మనం ఇక్కడ మెయిన్ కైలాస టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఇట్లా మెట్ల గుండా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. టెంపుల్ వచ్చేసి టోటల్ 3 ఫ్లోర్స్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏనుగులు. సో రథం ఆకారంలో ఉంటుంది అనమాట ఈ టెంపుల్ మొత్తం. నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఇది మనకు మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఆలయంలో శివాలయం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని విగ్రహాలు అయితే ధ్వంసం చేయడం జరిగింది. అది ఎందుకు నేను ముందైతే వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ మనం శివలింగం చూస్తున్నాం కదా, ఈ శివలింగం పైన అభిషేకం చేసిన నీళ్లు ఎక్కడ పోతాయో తెలియదు. అసలు లోపల కింద ఇంకొక సిటీ ఉందని కూడా అంటారు. అసలు మామూలు విషయం కాదు ఇంత అద్భుతమైన ప్లేస్కి రావడము. చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే చాలా ఉంది. అండ్ ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ మనం శివలింగాన్ని చూడవచ్చు, మనం ఇక్కడ శివుని దర్శించుకోవచ్చు. ఈ శివుని పైన పోసే అభిషేకం నీరు ప్రతిదీ కూడా కింద అండర్ గ్రౌండ్లోకి పోతాయంట. సో అండర్ గ్రౌండ్లో కూడా మరొక సిటీ ఉంది అని చెప్పి ప్రాచుర్యంలో ఉంది. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు, అసలు స్లాబ్ పైన కూడా ఎంత బ్యూటిఫుల్గా ఈ కార్వింగ్స్ అసలు స్కల్ప్చర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఆ టైంలో అసలు ఒక కొన్ని 100 ఏళ్ల క్రితం అనమాట. అసలు అప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ లేదు, ఎక్విప్మెంట్ లేదు. సో ఆ టైంలో కూడా ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మనము సహజంగా వింటుంటాం కదా, ఏదన్నా కట్టడం మామూలు విషయం కాదు కానీ కూల్చడం చాలా ఈజీ అని. ఇది కూల్చడం కూడా ఈజీ కాదనమాట ఈ టెంపుల్. ఎందుకంటే ఔరంగజేబ్ ఏం చేసిండంటే వాళ్ళ సైన్యాన్ని ఒక 1000 మందిని పంపించి ఈ టెంపుల్ మొత్తం డిస్ట్రాయ్ చేయండి అంటే ఆ 1000 మంది వాళ్ళ సైన్యము 3 years కష్టపడ్డారంటే ఈ టెంపుల్ డిస్ట్రాయ్ చేయడానికి. కానీ ఆ టెంపుల్ యొక్క 5% కూడా డిస్ట్రాయ్ చేయలేకపోయారు. అంత స్ట్రాంగ్గా ఈ టెంపుల్ అయితే నిర్మించిందనమాట మన వాళ్ళు. అంత కొన్ని 100 ఏళ్ల క్రితమే, 100 ఏళ్ళు 1000 years అని కూడా చెప్పొచ్చు. సో వర్క్ అప్పుడే స్టార్ట్ చేసిందనమాట. కానీ కొన్ని తరాలు నడిచిందనమాట ఈ టెంపుల్ కంప్లీట్ కానీ. ఇవన్నీ కేవ్స్ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ ఎంత హైట్లో ఉందో. సో అట్లా ఆ కొండ పైనుంచి కిందికి చెక్కుకుంటూ రావడం మామూలు విషయం కాదు అసలు. ఈ టెంపుల్కి వస్తే మాత్రం అసలు ఈ ఒక అద్భుతం అని చెప్పాలా. అసలు వీకెండ్ కాబట్టి చాలా క్రౌడ్ వచ్చారు. అండ్ ఇక్కడ సన్సెట్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ టెంపుల్ దగ్గర నుంచి. మస్తు అనిపించింది సన్సెట్ వ్యూ కూడా. ఈ టెంపుల్ హిస్టరీ చూసుకున్నట్టయితే నిర్మించడానికి గల కారణము 2 types ఉందన్నమాట. ఒకటి వచ్చేసి 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు కృష్ణరాజ 757 నుంచి 738 సంవత్సరంలో ఈ టెంపుల్ నిర్మించాడని చెప్తారు. ఇంకొకటి అక్కడ లోకల్ మహారాష్ట్ర ఇతిహాసం ప్రకారం చూస్తేనైతే అక్కడ లోకల్ రాజు తన ఆరోగ్యం బాగాలేనప్పుడు రాణి ఆయన ఆరోగ్యం బాగుంటే నేను టెంపుల్ కట్టిస్తాను కోరుకుంటుందంట. సో అందువల్ల ఈ టెంపుల్ నిర్మించారని చెప్తారు. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు టెంపుల్ గోడల పైన లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఇక్కడ మనకు రామాయణం అనమాట ఇది కంప్లీట్గా కూడా. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మహాభారతం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏనుగులు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి ఒక రథం ఆకారంలో ఉంటుంది టెంపుల్ మొత్తం కూడా. మీకు కరెక్ట్ యాంగిల్లో ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ ఏనుగులు సింహాలు చూస్తున్నారు కదా. సో ఇట్లా ఏనుగులు సింహాలు ఈ ఆలయాన్ని మోస్తున్నట్టు రథం ఆకారంలో ఉంటుంది. అసలు చాలా బ్యూటిఫుల్గా అసలు వాళ్ళ థింకింగ్ అండ్ వాళ్ళ నిర్మించిన విషయం అయితే మామూలు మాట కాదు. ఇంత పెద్ద భారీ విగ్రహాలు చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా ఔరంగజేబ్ సైన్యం మొత్తం అయితే డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అయినా కానీ టెంపుల్కి ఎలాంటి చెక్కు చెదరకుండా మాత్రం ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా కొన్ని 1000 కాదు, ఇంకా కొన్ని 10,000 సంవత్సరాలు కూడా ఈ టెంపుల్కి ఏం కాదు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వచ్చేసి ఇదంతా కూడా మహాభారతం అనమాట. మహాభారతం కంప్లీట్గా ఇక్కడ ఈ గోడల పైన చెక్కడం జరిగింది. సో ఇంత అద్భుతమైన ఈ కైలాస దేవాలయం అసలు మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరైతే కంపల్సరీ విజిట్ చేయాల్సిందే మనం ఈ టెంపుల్ అందరూ కూడా. చూడవచ్చు ఇక్కడ మీరు ఎలిఫెంట్స్ అండ్ లయన్స్ ఎంత పెద్ద పెద్ద భారీ విగ్రహాలు అసలు ఇవన్నీ టెంపుల్ని మోస్తున్నట్టు రథ ఆకారంలో ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్ ఇది.
గైస్ చూసినారు కదా, ఈ ఎల్లోరా కేవ్స్ అండ్ కైలాస్ టెంపుల్ గురించి తెలుసుకున్నారు కదా. మరి మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు వస్తే మాత్రం ఎర్లీగా రండి, చాలా ఉంటుంది ఇక్కడ చూడడానికి, తెలుసుకోవడానికి. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. మరి లేట్ ఎందుకు, వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే మరిన్ని ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియో ఎల్లోరా కేవ్స్కి దగ్గరలో ఉన్న కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి చేశాను. ఆ వీడియోలో కలుద్దాం. బాయ్.